హలో అండి, మరో రకమైన మ్యాట్ ఎలా అలుకోవాలో మరి చూసేద్దామా. దీనికి కావాల్సినవైతే మీకు తెలుసు కదా, ఈ స్టిక్స్ ఇంకా సన్నంగా కట్ చేసుకున్న ఒక శారీ ఎలా కట్ చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్ లో ఒక మ్యాట్ వీడియో ఉంటది. అందులో అయితే క్లియర్ గా శారీ ఎలా కట్ చేసుకోవాలో ఉంటది, చూసేయండి. మరి ఇప్పుడు ఒక స్టిక్ తీసుకొని దానికి శారీని మనం నార్మల్ గా ఎలా ముడేసుకుంటామో అలా నార్మల్ గా స్టిక్ కి ముడేసేయడమే నేను వీడియోలో చూపించినలా. నెక్స్ట్ అయితే ఇలా నాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా అయితే నేను ఒక 24 అయితే వేసుకున్నా. మ్యాట్ సైజ్ ని బట్టి అయితే ముడ్లు అయితే ఉంటాయి. చిన్న మ్యాట్ కావాలంటే తక్కువ ముడ్లు అయితే వేసుకోవాలి, మరి పెద్ద మ్యాట్ కావాలంటే ముడ్లు అయితే ఎక్కువ పడతాయి. ఇలా నేను 24 అయితే వేసుకున్నా. చూసారా ఆ స్టిక్ కి నేను ఎలా ముడేస్తున్నానో మీరు ఒకసారి ట్రై చేశారంటే ఈజీగా ముడొచ్చేస్తుంది. ఇలా మొత్తం 24 వేసుకున్నాక ఇలా వస్తాయి. అప్పుడు మీరు అవి ఎన్ని ముడ్లు వేసుకున్నారో లెక్క పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఇంకో స్టిక్ ని తీసుకొని ఫస్ట్ ముడ్ లోపల పెట్టేసి, ఇంకా శారీ మధ్యలో అయితే ఉంది కదా దాన్ని అయితే ఆ స్టిక్ కి రెండో స్టిక్ అయితే పెట్టేసి ఫస్ట్ స్టిక్ కింద నుండి అయితే ఇలా బయటకు తీసుకురావాలి. ఆ మన ఎడం చేతిలో ఉన్న స్టిక్ అయితే బయటకు తీసేస్తే ఇలా ఒక ముడి పడుతుంది. చూసారు కదా, ఇలా ఫస్ట్ స్టిక్ లో ఉన్న ముడ్లన్నీ ఇలా మనం సెకండ్ స్టిక్ అయితే ఉంది కదా దాని లోపలికి అన్ని తీసుకొచ్చేయాలి. నేను ప్రతి మ్యాట్ వీడియోలో అయితే ఇది ఎలా వేసుకోవాలో జాగ్రత్తగా చూపిస్తున్నాను. ఇలా అర్థం కాదని చాలా మందికి, కొత్తగా చూసే వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలా ఎలా వేసుకోవాలో ముడ్లు అందుకని కొంతమందికి తెలియదు కాబట్టి అందుకనే జాగ్రత్తగా చాలా స్లోగా అయితే ఎలా ముడేసుకోవాలో స్టార్టింగ్ చూపిస్తున్నాను. అలా అని ప్రతి ముడిని చాలా స్లోగా చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోద్ది, చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటది. కాబట్టి ఇంకా అలా ముడ్లన్నీ కొద్దిగా స్పీడ్ అవుతుంటాయి. స్టార్టింగ్ అయితే స్లోలో అలా చూపించి మిగతా ముడ్లన్నీ కొంచెం స్పీడ్ గా చూపిస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ చూసింది అయితే మనకు అర్థమైపోద్ది కదా. ఇలా ఒక స్టిక్ లో ఉన్నవన్నీ ఇలా నెక్స్ట్ రెండో స్టిక్ లోకి మొత్తం ఇలా వేస్తాను. చూసారు కదా, ఫస్ట్ స్టిక్ లో ఉన్న ముడ్లన్నీ ఖాళీ అయిపోయాయి కదా, సెకండ్ స్టిక్ లోకి మొత్తం వేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్టిక్ ని తీసుకొని ఫస్ట్ ముడిని నార్మల్ గా వేసేయండి. శారీని చుట్టడము అలా ఏం చేయలేదు. చూసారు కదా, ఫస్ట్ ఇది నార్మల్ గా సెకండ్ స్టిక్ లోకి వేసి మళ్ళీ ఇక్కడ సెకండ్ ముడి నుంచి అయితే నార్మల్ గా హోల్ లో పెట్టి మళ్ళీ శారీని అయితే చుట్టి ఇంకా మనకు ఎడం వైపు ఉన్న స్టిక్ ని అయితే బయటకు తీసాను కదా, ఇంకా మిగతా ముళ్ళన్నీ అలా వేసుకోవాలి. చూడండి ఎలా వేసుకోవాలో చూపిస్తాను, ఇంకోసారి చూసేయండి. ఆ స్టిక్ లో ఉన్నవన్నీ చూసారు కదా, ఫస్ట్ ఒక హోల్ లో పెట్టి శారీని చుట్టి నెక్స్ట్ స్టిక్ నుండి బయటకు తీసి ఆ స్టిక్ని అయితే బయటకు తీస్తాను ఎడం వైపుది అయితే. చూడండి జాగ్రత్తగా చూసారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేశారు అంటే చూడండి. ఇప్పుడు లాస్ట్లో 2 ముడ్లు అయితే వదిలేసాను కదా, దాన్ని 2 ముడ్లు వదిలేసి మళ్ళీ రివర్స్ తిప్పుకొని మళ్ళీ ఆ ముడ్లన్నీ ఎడం చేతిలో ఉన్న ముడ్లన్నీ కుడి చేతిలోకి వేసేయాలి. చూడండి ఎడం చేతిలో స్టిక్స్ లో ఉన్న ముడ్లు మళ్ళీ ఇటువైపు కూడా 2 వదిలేయాలన్నమాట. ఫస్ట్ 2 వదిలాం కదా, నెక్స్ట్ స్టిక్ లో కూడా 2 వదలాలి. ఇది ఒక డిజైన్ వస్తుంది అనమాట ఇలా వదిలితే. ఫస్ట్ ఒక స్టిక్ లో 2 వదిలేసాం కదా, ఇప్పుడు మళ్ళీ అదే స్టిక్ లో 4 వదలాలన్నమాట. ఫస్ట్ 2 వదలాలి, తర్వాత 4, 6, 8, 10 ఇలా వదులుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు చూడండి ఫస్ట్ 2 వదిలాను కదా, ఇప్పుడు మళ్ళీ అదే స్టిక్ లోని 4 ముడ్లు అయితే వదిలేయాలి కిందకైతే. చూడండి ఎలా వదిలేస్తాను చూసారు కదా, ఆ 4 వదిలేసి మళ్ళీ రివర్స్ తిప్పి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ లో కూడా మళ్ళీ 4 వదలాలన్నమాట. 2 వైపులా ఈక్వల్ గా వదులుకుంటూ రావాలి. ఒకవైపు 2 వదిలామంటే ఇంకో వైపు కూడా 2 వదలాలి. ఇప్పుడు 4 వదిలాం కదా, ఇంకా సెకండ్ వైపు కూడా 4 వదిలాను. ఆ 4 వదిలేసాక మళ్ళీ 6 వదలాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ 4 వదిలాం కదా, ఇప్పుడు 6 వదిలేస్తే సరిపోతుంది. మళ్ళీ సెకండ్ స్టిక్ లో కూడా 6 వదులుకుంటూ రావాలి. ఇలా ఈక్వల్ గా వదులుకుంటూ రావాలి. ఒక్క దగ్గర మిస్ అయినా కూడా మ్యాట్ డిజైనే మారిపోతుంది. ఇప్పుడు అన్ని ముడ్లన్నీ వేసి లాస్ట్ లో ఇంకా 6 వదిలేయాలి చివరికి కిందకైతే. అలా 2 యాడ్ చేసుకుంటూ అలా వదులుకుంటూ రావాలి. 2 వైపులా ఈక్వల్ గా వదులుకుంటూ రావాలి. మళ్ళీ ఇప్పుడు రివర్స్ తిప్పుకున్నాం కదా, 6 వదిలేసి మళ్ళీ ఈ నెక్స్ట్ స్టిక్ లో కూడా మళ్ళీ 6 వదలాలి. చూడండి 6 వదిలేసాను కదా, 6 వదిలేసాక మళ్ళీ నెక్స్ట్ అయితే 8 వదలాలి కదా. ఇప్పుడు అలా 2 యాడ్ చేసుకుంటూ వస్తే లాస్ట్ సరే 6 వదిలేము, ఇప్పుడు 8 అవుద్ది. ఆ 8 వదిలేసాక మనం కరెక్ట్ గా గుర్తు పెట్టుకుని 2 వైపులా ఈక్వల్ గా వదులుకుంటూ రావాలి. ఒక్కవైపు మిస్ చేసాము అంటే మ్యాట్ కొంచెం రాంగ్ అయినా కూడా ఇంకా మనం అనుకున్న డిజైన్ అయితే రాదు. ఇప్పుడు 8 వదిలేసాం కదా, మళ్ళీ రివర్స్ తిప్పుకొని మళ్ళీ ఇంకో సైడ్ కూడా 8 వదలాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు 8 వదిలేస్తాను. ప్రతి ఒక్కటి మీకు అర్థం అవ్వాలని చూడండి, ప్రతి ఒక్కటి క్లియర్ గా చూపిస్తున్నాను మీకు. 8 వదిలేసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 10 వదలాలి. ఇప్పుడు మీకు ఆ ముడ్లన్నీ ఈ స్టిక్ నుంచి ఇంకో స్టిక్ తీసుకురావడానికి క్లియర్ గా మీకు చూపించట్లేదు, ఎందుకంటే మా వీడియో ఇంకా చాలా లాంగ్ అయిపోద్ది కదా. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూసారంటే మీకే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 10 వదిలేసాను కదా, నెక్స్ట్ మళ్ళీ రివర్స్ తిప్పుకొని ఈ వైపు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ స్టిక్ లో కూడా మళ్ళీ 10 వదలాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ 10 వదిలేస్తాను.
ఇగోండి ఇప్పుడు నీకు చూపిస్తాను చూడండి. 2, 4, 6, 8, 10. నెక్స్ట్ ఇటువైపు నుంచి ఒక 2 మళ్ళీ వేసుకుంటే 12 వదలాలి. ఇప్పుడు మనం 24 ముళ్ళు వేసుకున్నాం కదా, ఈక్వల్గా 12, 12 రెండు వైపులా 12, 12 ఉండాలి. మొత్తం 24 అవుతాయి కదా. చూడండి ఈక్వల్గా రెండు వైపులా 12, 12 వచ్చే వరకు అలా రివర్స్ తిప్పుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఇక్కడ రెండు వైపులు లెక్కేసుకున్నారంటే రెండు వైపులా 12, 12 ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మధ్యలో ఒక కలర్ యాడ్ చేసుకోవాలి. రెండు వైపులా 12, 12 ఉన్నాయి కదా, ఒక ముడిని అయితే మళ్ళీ తీసుకొని ఒక స్టిక్ లోకి ఇక్కడ నేను పింక్ కలర్ యాడ్ చేసుకున్నాను. 2 కలర్స్ అయితే కొంచెం బాగుంటది కదా లుక్. ఇక్కడ నుంచి ఇలా పింక్ కలర్ యాడ్ చేసుకుంటూ మిగతా 12 అన్ని ఒకే స్టిక్ లోకి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ 12 ఉన్నాయి కదా, అదే స్టిక్ లోకి నెక్స్ట్ ఇంకో స్టిక్ లో ఉన్న 12 కూడా ఒకే స్టిక్ లోకి మొత్తం వేస్తున్నాను. చూసారు కదా ముళ్ళన్నీ, ఇగోండి ఒకే స్టిక్ లోకి ముళ్ళన్నీ ఇప్పుడు వచ్చేస్తాయి చూడండి. కాకపోతే ఇక్కడ 12 నుంచి 12 ముళ్ళు పింక్ కలర్ రావాలి. మీ దగ్గర వేరే కలర్ ఏదైనా ఉంటే ఇలా యాడ్ చేసుకోండి. చూడండి ఈ షేప్ అనేది స్టార్టింగ్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఒక ముడిని అయితే ఒక స్టిక్ లో పెట్టుకోండి, ఇలా చుట్టుకోండి ఫస్ట్. అప్పుడు ఒకే హోల్ నుంచి 2 ముడులు రావాలి మన కుడి చేతిలో ఉన్న స్టిక్ లోకి. చూడండి 2 హోల్స్ వచ్చాయి కదా, అలా చేసుకుంటే 2 వస్తాయి. సెకండ్ ముడి నుంచే మనం సింగిల్ మళ్ళీ అలా ముడులు వేసుకుంటూ రావాలి. ఓన్లీ ఫస్ట్ ముడికే 2 ముడులు వస్తాయి. ఒకే ముడి నుంచి 2 ముడులు వస్తాయి, అలా వేసుకోవాలి ఫస్ట్ ముడి అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్ గా ముడులన్నీ వేసుకోవటమే. ఎన్ని వేసుకుంటారు, పింక్ కలర్వి చివరికి 2 వదిలేసి మిగతా పింక్ వన్నీ ఇప్పుడు కుడి చేతిలో స్టిక్ లోకి అన్ని తీసుకొచ్చేయాలి. మళ్ళీ అది రివర్స్ తిప్పి ఫస్ట్ ముడిని నార్మల్గా వేసేయండి, శారీ ఏం చుట్టకుండా. నెక్స్ట్ ఇలా సింగిల్ ముడులు వేసుకుంటూ మిగతావన్నీ వేసేయటమే. ఒకే స్టిక్లోకి మళ్ళీ తీసుకొచ్చేయాలి. చూసారు కదా. మళ్ళీ ఇక్కడ నుంచి ఫస్ట్ ముడి అయితే చూడండి హోల్లో పెట్టాను కదా, శారీని స్టిక్కి చుట్టాను ఫస్ట్. చూడండి అలా చుట్టి మళ్ళీ ఆ శారీని ఇలా మళ్ళీ కింద నుండి హోల్ నుండి తీసుకొస్తే 2 ముడులు వచ్చాయి ఒకే హోల్ నుంచి. చూసారు కదా. మళ్ళీ సెకండ్ ముడి నుంచి నార్మల్ సింగిల్ ముడులు వేసుకుంటూ రావటమే. ఫస్ట్ పింక్ 2 వదిలేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ 4 వదలండి. అలా మళ్ళీ 2 యాడ్ చేసుకుంటూ రావాలి. ఇలా 5 వరకే వేసుకోవాలి. చూడండి మళ్ళీ రివర్స్ తిప్పి మళ్ళీ ఈ లెఫ్ట్ హ్యాండ్ స్టిక్లో ఉన్నవన్నీ రైట్ సైడ్ తీసుకొచ్చేయటమే. చూసారు కదా. ఇలా మొత్తం ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇలా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నవన్నీ రైట్ హ్యాండ్లోకి తీసుకొచ్చేసాక మళ్ళీ ఇప్పుడు 2 అలా వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇది 3rd స్టెప్ అనమాట. మళ్ళీ శారీని స్టిక్కి చుట్టి మళ్ళీ ఇక్కడ ముడేసుకోవాలి. అప్పుడు మళ్ళీ 2 ముడులు వస్తాయి కదా, ఒక్కొక్క ముడి ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది అనమాట. ఇలా మనం 5 టైమ్స్ వేసుకోవాలి. ఇలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని వదలాలి, 6 వదలాలి కదా. చూడండి 6 వదిలేసాను. మళ్ళీ అది రివర్స్ తిప్పి మిగతావన్నీ మళ్ళీ ఇప్పుడు 6 వదిలాం కదా, అందులోకి మళ్ళీ ముళ్ళన్నీ వేసుకోవటమే. ఇలా రివర్స్ తిప్పుకుంటూ మళ్ళీ సేమ్ అందులోకి స్టిక్లోకి మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఎన్ని వదిలేము, 6 వదిలాం కదా, మళ్ళీ దానికి ఇంకా 2 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ హోల్లో ఇంకా 2 హోల్స్ రావాలి కదా ఒకే హోల్ నుంచి, అందుకని స్టిక్కి శారీ చుట్టాలి. అప్పుడు 2 హోల్స్ అయితే వస్తాయి, 2 ముడులు వస్తాయి. అప్పుడు ఇంకా సెకండ్ ముడి నుంచి అయితే ఇంకా నార్మల్గా సింగిల్ ముడి వేసుకుంటూ అలా వచ్చేయడమే. ఇప్పుడు 6 అయ్యాయి కదా, ఇప్పుడు 8 వదలాలి. ఇప్పుడు 8 కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ అవి రివర్స్ తిప్పి మళ్ళీ 8 వదిలాం కదా, అందులోకి మిగతా ముడులన్నీ వేసేయడమే. చూడండి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ హోల్లో స్టిక్ పెట్టేసి మళ్ళీ అదే స్టిక్కి శారీ చుట్టాను, మళ్ళీ ఆ శారీని మళ్ళీ పైకి చుట్టేసి ఇలా తీసుకొస్తే 2 ముడులు అయితే వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 2 యాడ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు 10 వదలాలి. ఇప్పుడు 10 వదిలేసి మళ్ళీ అది రివర్స్ తిప్పి మళ్ళీ వదిలినవన్నీ మళ్ళీ ఎక్కించుకోవటమే. ఇప్పుడు 10 అయితే వదిలాం కదా, ఇప్పుడు 10 ఎందులో వదిలామో మళ్ళీ అదే దాంట్లోకి అదే స్టిక్ లోకి మళ్ళీ ముళ్ళన్నీ వేసుకోవటమే. నెక్స్ట్ ఎన్ని వదలాలి, 12 వదలాలి. ఆ 12 వదిలేసి మళ్ళీ రివర్స్ తిప్పి మళ్ళీ మిగతా ముళ్ళన్నీ ఒకే స్టిక్ లోకి వేసుకుంటే అయిపోద్దండి. నెక్స్ట్ అలా అల్లుకున్నవన్నీ మొత్తం 5 అయితే రావాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ పింక్ ఉన్నాయి కదా, పింక్ లైన్ అన్ని బాగా మీరు కౌంట్ చేయండి, మొత్తం 5 అయితే అవుతాయి. ఇప్పుడు ఆ 5 అయిపోయాక నెక్స్ట్ అయితే ఒక నార్మల్గా ఒక హోల్ని ఆ స్టిక్లోకి వేసేయండి. ఫస్ట్ శారీ చుట్టి 2 హోల్స్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు అలా ఏం కాకుండా నార్మల్గా ఒక హోల్ని అయితే నార్మల్గా వేసేసి ఎన్ని 4 అయితే వేసుకోండి. ఆ 4 వేసి మళ్ళీ రివర్స్ తిప్పి మళ్ళీ ఆ స్టిక్లోకి అన్ని మళ్ళీ వేసుకోవడమే. చూడండి ఇలా అయితే వస్తాయి, మీరు కౌంట్ చేస్తే 5 అయితే రావాలి అవన్నీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో స్టెప్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు రెండు హోల్స్ ఉన్నాయి కదా, అవి కలిపి ఒకే దాంట్లో పెట్టాలన్నమాట. 2 హోల్స్ కలిపి ఒక స్టిక్ లో పెట్టుకోవాలి. ఒక్క ముడి అయితే అవుద్ది ఇప్పుడు, ఎందుకంటే ఫస్ట్ అన్ని ఎక్స్ట్రా ముళ్ళు అయితే వచ్చాయి కదా, 2 హోల్స్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు అందుకని 2 హోల్స్ కలిపి ఒకటి చేసుకోవాలి, ఒక ముడి పెట్టుకోవాలన్నమాట.
అలా ఇంకా నెక్స్ట్ నుంచి అన్ని ఇంకా సింగిల్గా సెకండ్ 3 నుంచి అయితే సింగిల్గా అలా వేసుకుంటూ రావాలి. ఇలా ఫస్ట్ అయితే మనం 6 వదిలేయాలి. ఫస్ట్ 6 ఇలా ముడులు తీసుకోవాలి. ఫస్ట్ రెండు వదులుకుంటూ వచ్చాం కదా, ఈ స్టెప్ నుంచి అయితే మనము వేసుకున్న స్టిక్కి మన ఎడమ చేతిలో ఉంది కదా దాంట్లో లోపలికి ఫస్ట్ 6 రావాలి. నెక్స్ట్ అయితే మళ్ళీ సేమ్ రివర్స్ తిప్పుకుంటూ నార్మల్గా ఆ ముళ్ళన్నీ మళ్ళీ ఒకే స్టిక్లోకి వేసేయటమే. అవన్నీ వేసాక మళ్ళీ నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేయాలి. ఇగోండి మళ్ళీ ఆ 2 హోల్స్ కలిపని చూసారు కదా, 2 హోల్స్ కలిపి తీసుకోవాలి ఒకే దానికి. అలా ఇంకా సెకండ్ ముడి నుంచి అయితే ఇంకా నార్మల్గా సింగిల్ ముళ్ళన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 7 వదలాలన్నమాట. 7 వదలకూడదు, 7 వేసుకోవాలి ఈ స్టిక్లోకి. ఇప్పుడు ముళ్ళు అయితే ఈ స్టిక్లోకి తీసుకొస్తున్నాను కదా కుడి చేతిలోకి, దాంట్లోకి ఇప్పుడు 7 ముళ్ళు అయితే వేసుకోవాలి. అలా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 6 వేసుకోవాలి, నెక్స్ట్ 7 వేసుకోవాలి. ఇప్పుడు ఆ 7 మొత్తం వేసుకున్నాక మళ్ళీ అవి రివర్స్ తిప్పుకుంటూ ఆ 7 అన్ని మళ్ళీ ఒకే స్టిక్లోకి మళ్ళీ వేసిస్తే అయిపోయింది. సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అనమాట. ఇగోండి ఇవన్నీ మళ్ళీ ఈ ముళ్ళన్నీ మళ్ళీ ఒకే స్టిక్లోకి తీసుకొచ్చేయాలి. అవన్నీ మళ్ళీ ఒకే ముడిలోకి ఒకే స్టిక్లోకి తీసుకొచ్చేసాక మళ్ళీ నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఈ 2 హోల్స్ కలిపేసి ఒకే స్టిక్లోకి తీసుకోవాలి. చూడండి తీసుకున్నాను కదా, అలాగా మళ్ళీ ఇలా ఒక 3 వేసుకోవాలి స్టార్టింగ్. ఇప్పుడు ఇలా 3 అయితే కంప్లీట్ అయ్యాయి కదా, ఇంకా సెకండ్ 3 నుంచి మళ్ళీ నార్మల్గా సేమ్ సింగిల్ 3 వేసుకుంటూ అలా వచ్చేయడమే. ఇంకా లాస్ట్ సార్ ఎన్ని తీసుకున్నాం, 8 కదా తీసుకున్నాము, 8 కాదు 7 తీసుకున్నాం కదా, ఇప్పుడు 8 తీసుకురావాలన్నమాట. ఇప్పుడు ఇగోండి ఇప్పుడు ముళ్ళన్నీ ఇప్పుడు రైట్ సైడ్లోకి వేసుకున్నాను కదా, అందులోకి 8 అయితే వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రివర్స్ తిప్పి మనం 8 వేసుకున్నాం కదా, అది ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేస్తాయి కదా, ఆ లెఫ్ట్ సైడ్ అన్నీ మళ్ళీ రైట్ సైడ్ వేసుకోవటమే. సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగేని ఫస్ట్ 8 వదిలేసి మళ్ళీ నెక్స్ట్ 9 వదలాలి. అలా 10 11 అలా వదులుకుంటూ వచ్చేయాలి అనమాట. అలా ఎంతవరకు రావాలంటే ఇప్పుడు మొత్తం ముళ్ళన్నీ 24 కదా, ఇప్పుడు బ్లూ కలర్ అన్నీ అందులో 12 అయితే ఉన్నాయండి. ఇప్పుడు పింక్ కూడా మళ్ళీ అదే 12 రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఇందులో ఉంటాయి, ఎందుకంటే స్టార్టింగ్ ఒకే ముడి నుంచి 2 ముళ్ళు అయితే చేసుకున్నాం కదా, అవన్నీ కవర్ చేసుకోవడానికే మళ్ళీ 2 హోల్స్ కలిపి ఒక హోల్గా పెట్టాం కదా, అలా మొత్తం పింక్ కూడా 12 మిగిలే వరకు అలా వేసుకుంటూ రావాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. అలా అయితే ఈక్వల్గా మళ్ళీ కరెక్ట్ ముళ్ళు అయితే మనకు 24 ముళ్ళు అయితే మళ్ళీ కరెక్ట్గా ఉంటాయి. బ్లూ 12 అయితే ఉన్నాయి కదా, మళ్ళీ పింక్ కూడా 12 వచ్చే వరకు ఇలా ముళ్ళు వేసుకుంటూ రావాలి, 2 కలుపుకుంటూ. పింక్వి 12 ముళ్ళు మిగిలాక నెక్స్ట్ నార్మల్ గా ఒక ముడి ఒక స్టిక్ లోకి వేసేయండి. శారీ చుట్టాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్ గా ఫస్ట్ ముడి వేసేసి ఇంకా నెక్స్ట్ సెకండ్ ముడి నుంచి నార్మల్ గా ఇంకా ఇలా సింగిల్ గా అల్లుకుంటూ రావాలి. మధ్యలో ఇలా గ్యాప్ వస్తుంది కదా, మధ్యలో ఇలా బాగా గ్యాప్ వచ్చిందంటే మధ్యలో ఏదో ఒక హోల్లో పెట్టేసి 2 ముడులు కలిపేసి ఇలా మళ్ళీ ముడి తీసుకుంటే మళ్ళీ మనకు కవర్ అయిపోతాయి. మధ్యలో గ్యాప్ తగ్గుద్ది అనమాట. ఇప్పుడు పింక్ అన్నీ ఇప్పుడు 12 అయితే ఇలా మళ్ళీ వేసుకున్నాం కదా, పింక్ వచ్చే వరకు ఇలా ముడులన్నీ మళ్ళీ ఆ స్టిక్ లోకి వేసుకోవాలి. చూడండి పింక్ కలర్ అవన్నీ వేస్తాను కదా, ఇది పింక్ లాస్ట్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ బ్లూ స్టార్ట్ అయింది కదా, మళ్ళీ బ్లూ క్లాత్ని అయితే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ అక్కడ మనకి ఉంటుంది కదా, మధ్యలో అలా మనం వదిలేస్తుంటాం, కట్ చేయం కదా, మళ్ళీ అక్కడ నుంచి బ్లూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దో మళ్ళీ అక్కడ నుంచి బ్లూ శారీని అయితే యాడ్ చేసుకుంటూ అలా ఈ ముడులన్నీ వేసుకోవడమే. ఇగోండి వీడియో చూసారంటే మీకు బాగా అర్థమైపోద్దండి. మధ్యలో ముడికి చాలా గ్యాప్ అయితే వస్తుంది కదా, అలాంటప్పుడు ఆ గ్యాప్ మధ్యలో ఏదో ఒక హోల్లో స్టిక్ పెట్టేసి అప్పుడు 2 ముడులు అయితే అవుతాయి, 2 యాడ్ చేసుకుంటూ అలా ముడేసుకుంటే మనకు కవర్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ ఆ ముడులన్నీ వేసుకున్నాం కదా, ఒక స్టిక్ అయితే ఖాళీ అయిపోయింది చూసారు కదా, ఇప్పుడు స్టిక్ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకురావాలి కాబట్టి ఒక ఫస్ట్ హోల్ని నార్మల్గా ఆ స్టిక్లో వేసేసి మళ్ళీ సెకండ్ హోల్ నుంచి నార్మల్గా సింగిల్ ముడులు శారీ చుట్టుకుంటూ అలా ముడులన్నీ వేసేసి మళ్ళీ స్టార్టింగ్ వరకు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయాలన్నమాట. ఇలా మొత్తం అన్నీ ఆ ముడులన్నీ మళ్ళీ మనకి రైట్ సైడ్ స్టిక్లోకి అన్నీ మొత్తం వచ్చేయాలి. ఇదండి మెయిన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ నుంచి సెకండ్ వరకు. మళ్ళీ సెకండ్ది సేమ్ అలాగే అల్లుకోవాలి. చూడండి ఫస్ట్ ఎలాగ మనం స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. చూడండి ఫస్ట్ ఈ సైడ్స్కి అయితే అవి 24 అయితే ఉన్నాయి కదా, 24 ముడులు అయితే ఉన్నాయి కదా, మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ 2 యాడ్ చేసుకుంటూ అలా వదులుకుంటూ రావాలి. సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ఎలాగ అల్లామో మ్యాట్ అంతా సేమ్ అలాగే అల్లుకోవడమే. మొత్తం చూపిస్తే చాలా అవర్స్ పట్టేస్తుంది కాబట్టి ఇంకా మొత్తం చూపించలేదు. ఇంకోండి హాఫ్ అల్లాను కదా, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయడమే. ఇలా డిజైన్ అయితే వస్తుంది. ఇలా ఇంకా మొత్తం చుట్టూ అలా అల్లేస్తే రౌండ్ గా మ్యాట్ అయితే మంచిగా కంప్లీట్ అయిపోతుందండి. మరి ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.